హాయ్ ఫ్రెండ్స్, నక్క రోల్ చేస్తామండి. ఇదిగో ఒక స్పూన్ వచ్చి గిద్ద, అసలు అంటే తేనె. ఓకే, ఒక స్పూన్ వేసుకుంటాము. ఇది మన ఇండియా మిరప్పొడి అంటే ఇదిలాగా ఉండాలి, తొక్కులుగా ఒక స్పూన్ అనమాట. నేను దిట్టంగా వేసుకుంటాను, మీరు స్పూన్ తక్కువ చేసుకోండి. ఓకే, కారం కోసరం అనమాట. దీనికి వచ్చి చిల్లీ సాస్ వేయాలి. నా దగ్గర చిల్లీ సాస్ అవైలబుల్ లేదు, ఇది నేను చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకే ఇది యాడ్ చేసుకుంటాను. మీరు చిల్లీ సాస్ వేసుకోండి, ఒక 2 స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, చాలా కానీ ఇది నక్క రోల్ ఇంకా రెడీ చేయలేదు. ఫస్ట్ సాస్ రెడీ చేసుకొని ఈ టేబుల్ పెట్టడానికి కోసం అనమాట. ఓకేనా, ఇలాగా పని రావాలి. బిస్మిల్లా. సాల్ట్ గిల్ట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఉంటుంది. అందుకోసం సాల్ట్ మనం ఎక్స్ట్రా వేసుకోకూడదు, ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆ రోళ్ళు నక్క ఆల్రెడీ ఉప్పు ఎక్కువ ఉంటుంది, అందుకోసం మనం యాడ్ చేసుకోకూడదు. ఓకేనా, ఇది ఒక కప్పులో వేసుకుంటాం టేబుల్ పైన పెట్టేదాన్ని. అది వేసేసి చూడమా. ఓకేనా, ఇంకొద్దిగా వేసేదా? మొత్తం వేసామంటా? మొత్తం వేసేదా? చాలా కూరగాయలు వేసి అంటే ఆయిల్ వేసుకోకూడదు, జబ్బు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకోసం. ఓకే, మా ఇంట్లో వాళ్ళంతా రెస్టారెంట్ స్టైల్లో తింటారు. వంటలు రావడం కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. నాకైతే నిజంగా ఏమి రావు, ఏదో ఊరికి అట్లా ఏలకలాడుతాను. రాణిత కూడా హెల్ప్ చేసేదాన్ని. అయిపోయింది, ఇప్పుడు మనం కప్పు వేస్తాం. అయిపోయింది, ఆ టేబుల్ పైన పెట్టుకోవడానికి బాగా కారంగా ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు మనం రోల్ చేస్తాం. నక్క రోల్ చేసుకుంటాము. ఇక ఫస్ట్ ఇలాంటి పుల్లలు జమేలా దొరుకుతుంది. హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ వేసి పుల్లలు తెచ్చుకోవాలి. ఓకే, తర్వాత ఇది పెద్దది సైజు తెచ్చుకోవాలి. చిన్నది తెచ్చేసినాడు. ఇది పెద్దగా ఉంటాయి, అదైతే ఒక పీసే. ఇది చిన్నగా ఉందని 2 పీసులు తెచ్చుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది డైట్ కుబ్బస్. ఓకేనా, ఈ కుబ్బస్లో పెట్టుకొని ఇలా ఫస్ట్ కుబ్బస్ పెట్టుకొని ఇది 2 నక్కలు ఇటు పెట్టుకొని ఇది కొద్దిగా హాట్ వాటర్ మైదా పిండి ఇలా కలుపుకొని ఇది గమ్ము అతికించాలన్నమాట. ఇది ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి, కుబ్బసు బాగా పట్టుకునేదానికి. ఇలా పెట్టేసిన తర్వాత బాగా టైట్గా పెట్టుకోవాలి. ఇది బిస్మిల్లా. ఇలాగా టైట్గా ఇలా రోల్ చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత దీన్ని పీసులుగా కట్ చేసుకోవాలి. రెండు, మూడు, 5 నోర్మై మాట్లాడబోతా. ఓకే, ఇది చిన్న పీస్గా ఉంది, అందుకే అది పక్క వేస్తాము. ఇలా పెట్టుకొని ఇలా చుట్టుకుంటాం, ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, వాకపోతే నోరు గుమ్మన ఉండదు, కుదురుగా నీకు. ఇది పెట్టుకొని ఇది లాస్ట్ వన్. ఓకే, ఇలా చేసుకుంటున్నాం, చూసారా? ఇలా కట్ చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు దీన్ని జేజేతో ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం. జేజేతో ఆయిల్ కొద్దిగా వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చూసారా, గోల్డ్ కలర్ వచ్చేదాకా 4 పక్కలు ఇలా తిప్పించుకోవాలి. అయిపోయింది, దీన్ని పెట్టుకుంటాం. బిస్మిల్లా. కుబ్బుసు ఎక్కువ మాడిపోకూడదు, కొద్దిగా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకేనా? అయిపోయింది. మొత్తం ఏం చేయను, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది అందుకే చూపించలేదు. ఇలాగా వెడల్పుగా ఉండే దాంట్లో పెట్టుకోండి, మామూలుగా బాండెట్లో అయితే సరిపోదన్నమాట. అయిపోయింది. సింపుల్గా ఈజీగా చిన్నపిల్లలకి ఇది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మా బాబా రెస్టారెంట్ స్టైల్లో ఏర్పించి పెడతాడు మాకు వీడియోలో. ఇదిగో అయిపోయింది, మీరు ట్రై చేయండి. ఓకేనా? బాయ్. ఈ సోసు దీనికి ఇందాక ఫస్ట్ టైం మనం చూపించాం కదా, దీంట్లో కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలకి పెట్టేటికంటే కారం వితౌట్ కారం ఫస్ట్ తీసుకొని 2 స్పూన్లు, తర్వాత కారం యాడ్ చేసుకోండి పెద్దవాళ్ళు తినేదానికి. కళ్ళుదిగాడు ఇప్పుడు.